హలో నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో సెకీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసుకున్న ఒప్పందాల అంశానికి సంబంధించి 2,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్‌గా జైల్లో వేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని పత్రికలు రాస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి సంబంధించిన నేతలేమో మౌనం పాటిస్తూ ఉన్నారు. సో కూటమి స్పాన్సర్డ్ పార్టీలేమో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి అంటూ ఈరోజు కొద్దిసేపటి క్రితం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. సో ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది ఆయన డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. సో ఆదానితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్లో కొన్ని పత్రికలు రాస్తున్నాయి. వాటిపైన పరువు నష్టం దావా ఇస్తానంటూ చెప్పారు. సో ఈ ఒప్పందం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఈ ఒప్పందం చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి జరిగే ప్రయోజనాలు ఏంటి, ఈ ఒప్పందం చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్కి జరిగే నష్టం ఏంటి అనే విషయాలను కూడా క్లియర్గా ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఈ విమర్శలన్నిటికీ సమాధానం వచ్చినట్లుగానే భావించాలా? సో దీని తర్వాత కూడా వచ్చే విమర్శలు ఏ రకంగా ఉండబోతున్నాయి? మనతో మాట్లాడడానికి మనతో రియాలిటీ చెక్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే నరసింహారావు గారు. సార్ ఏంటి ప్రెస్ కాన్ఫరెన్స్ విన్నారా జగన్మోహన్ రెడ్డి గారిది? ఏమనిపించింది? ఇప్పటి వరకు వచ్చిన విమర్శలన్నిటికీ ఆల్మోస్ట్ ఆన్సర్ వచ్చినట్లుగానే భావించాలా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ప్రధానమైంది డెవలప్మెంట్ వాటితో చెప్పడంతో పాటు ఆయన కీ పాయింట్ గా తీసుకొచ్చింది ఆదాని, దాని చుట్టూ జరుగుతున్న అమెరికా చుట్టూ జరుగుతున్న కేసులు, రాష్ట్రంలో జరుగుతున్న హడావుడి, పార్లమెంట్ వేదికగా జరుగుతున్న హడావుడి అన్ని కలిపి ఆన్సర్ చేసే ప్రయత్నం చేశారు. ఈ మీడియా సమావేశం ద్వారా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన గత కొంతకాలంగా వస్తున్న విమర్శలు ఏదైతే కొన్ని మీడియా సంస్థలు ఒకే పనిగా చేస్తున్నాయో వాటికి సమాధానం చెప్పేదానికన్నా ఆయన ఎవరైతే తనను కార్నర్ చేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళని కార్నర్ చేసే ప్రయత్నం చేశాడో అందులో విజయం కూడా సాధించాడని అనుకుంటాను. అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో పక్కన పెడితే ఆ సెల్ఫ్ డిఫెన్స్ కాకుండా అఫెన్స్ లోకి వెళ్ళాడు ఈరోజు. ఇప్పుడు కూడా ఆన్సర్ చేసే పద్ధతిలో కాకుండా క్వశ్చన్స్ చేసే పద్ధతిలోకి వెళ్ళడం ద్వారా ఈరోజు ఖచ్చితంగా ఆ మీడియా సంస్థలు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి కానీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితికి అయితే నెట్టివేశారు. ఇది ఒక మంచి అకాడమిక్ డిస్కషన్ కి ఆయన తెరలేపాడు. ఖచ్చితంగా ఈ రోజులు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఆ మీడియా సమస్యలకు కూడా పరువు నష్టం డెడ్ లైన్ పెట్టారు. 48 గంటల టైం ఇస్తాను, ఆ టైం చెప్తే నేను షూట్ చేస్తానని కూడా చెప్పారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి ఫలితం వేస్తుందని అనుకుంటున్నాను. ఇది ఆత్మరక్షణ కన్నా ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేసే విధంగానే ఈ రోజు మీడియా సమావేశం ఉన్నట్టుగా నాకు అనిపించింది. అటాక్ మోడ్ లో డిఫెన్స్ కాకుండా అఫెన్స్ ఆడారు. అదే కరెక్ట్ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఒక లాజిక్ ఉంది. అన్నిటికన్నా మించి ప్రత్యర్థులుగా తన రాజకీయ ప్రత్యర్థులుగా రాజకీయ పార్టీలు మాట్లాడడం కాకుండా కొన్ని మీడియా సంస్థలు పదే పదే ఈ అంశాన్ని ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అరెస్ట్ అయిపోతారు, అది కూడా ఆంధ్రప్రదేశ్ కాదు అమెరికా వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు, ఆయన అమెరికా జైల్లో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఇప్పుడు నుంచి ట్రైనింగ్ వెళ్తున్నాడు బెంగళూరులో, ఈ స్థాయికి వెళ్ళిపోయినారు. ఖచ్చితంగా ఇక్కడ పాయింట్ ఏంటంటే అమెరికాలో చర్చ జరిగి అమెరికాలో వస్తున్నటువంటి ఆదాని చుట్టూ జరుగుతున్న కేసుని సరాసరి ఆంధ్రప్రదేశ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టేమన్నా కేసు పెడతారా? అది కూడా లేదు. బురద చుట్టున్నారు. అంటే టెక్నికల్ గా జరిగిన తప్పుని ఎస్టాబ్లిష్ చేసి విచారణ చేసి శిక్షిస్తారా? ఆ పాయింట్ ఆడ మనకు కనపడదు. అమెరికాలో అరెస్ట్ చేసేస్తారు, వెళ్ళిపోతాడు. అంటే బురద జల్లే కార్యక్రమమే ఎక్కువ చేశారు కాబట్టి బురద ఎక్కువ ఎన్ని రోజులు ఉంటుంది? వర్షం పడితే కొట్టుకోబోతుంది. కానీ ఇప్పుడు వర్షం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో అది కొట్టుకోబోతుంది. ఆ స్పృహ లేకపోవడం వల్ల ఏమైంది? ఈ రోజు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు నరసింహారావు గారు బేసిక్ గా విపరీతమైన అలిగేషన్ చేసినప్పుడు ఆ అలిగేషన్ చుట్టూ నేను కూడా కొన్ని క్వశ్చన్స్ గురవుతానన్న స్పృహ ఉండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ₹2.45 నేను ఒక యూనిట్ ధరను కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా సెకీ ద్వారా నాకు ఆఫర్ ఇచ్చినప్పుడు నేను ఒప్పందం చేసుకున్నాను. నీ సంగతి ఏంటి? నువ్వు PPL లో ₹4 పైచీలకి చేసుకున్నావు కదా, ఎక్కువ చేసుకున్న రాష్ట్రానికి న్యాయం చేయండి. చిన్న లాజిక్ కదా ఇది. తెలుగుదేశం పార్టీ వాడు గమనం పెంచుకోవాలి. మనం PPL తో గతంలో ఒప్పందం చేసుకున్నాం, అది ఎంత యూనిట్ కి. జగన్ సెకీతో ఒప్పందం చేసుకున్నాడు, ఇది ఎంత యూనిట్ కి. ఈ కనీసమైన లెక్కలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిస్తే ఇబ్బంది అవుతుందన్న స్పృహలో లేకుండా చేసిన విమర్శలు ఈ రోజు వాళ్ళు ఆత్మరక్షణలో పడే పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాలు ₹1.90 ఎంతో ఇప్పుడు 249 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంటే 249 కంటే తక్కువ ధరకి ఆ రాష్ట్రాలు తీసుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి తానే తక్కువ ధర అని ఎలా చెప్తారు అంటూ ఒక ప్రచారం కూడా జరిగింది. చెప్పాడు అది మదర్ స్టేట్స్ అక్కడ ఉత్పత్తి చేసే దాన్ని వాళ్ళకి ఇచ్చారు, దీని ట్రాన్స్మిషన్ ఛార్జీలు అవన్నీ లెక్కేసి ఆయన చెప్పాడు. నా పాయింట్ ఏంటంటే గతంలో మనం ఎందుకు చేసుకున్నాం ₹4 చిల్లరకి?
ఒక ఇప్పుడు ఈ ఆఫర్ ఎవరిచ్చారు? ఒకటి నరసింహారావు గారు, బేసిక్ గా ఎట్లుంటుందంటే ఒప్పందాలు 2-3 కంపెనీలు మన దగ్గరకు వస్తాయి. ఆ 2-3 కంపెనీలు లోయెస్ట్ టెండర్ వేసే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ ఇస్తాం. ఎవరైనా ఏ ప్రభుత్వం చేసే లోయెస్ట్ టెండర్. కానీ కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ సెమీ గవర్నమెంట్ కానీ కోఆపరేటివ్ సెక్టర్ 10 రూపాయలు ఎక్కువ పెట్టినా కొంటారు గవర్నమెంట్, వాటిని ప్రోత్సహించే దానికోసం. ఇప్పుడు సెకీ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ విద్యుత్ ఆదాని అయినా అంబానీ అయినా ఎవరితోనైనా సెకీతో ఒప్పందం చేసుకుంటారు. ఆ సెకీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన చేసుకుంది. అంటే గ్యారంటీ ఇవ్వాలి, ఇన్నేళ్ల పాటు మేము కొనుక్కుంటామని. డిస్కమ్లు, రాష్ట్ర ప్రభుత్వం, సెకీ 3 గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇవేవి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కావు. ఈ సెకీతో తీసుకున్న ₹2.49 ఏదైతే మనకు వస్తుందో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికన్నా బెటర్ గా తీసుకోవాలంటే ఇంకెవరు ఇచ్చేవాళ్ళు? ఇంకేదైనా ప్రైవేట్ సంస్థ గానీ లేకపోతే ఇంకొక ఏజెన్సీ గానీ మేము ₹2కి ఇస్తాం లేదా ఇంకా తక్కువకి ఇస్తామని ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వాలి. గతంలో పీపీఎల్ ద్వారా ప్రైవేట్ కంపెనీతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ₹4 చిల్లర. ఇప్పుడు అది మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఇది ఈ సెకీ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ₹2.49 ఇస్తున్నప్పుడు దాంతో ఇంకేం బేరం ఆడుతుంది రాష్ట్ర ప్రభుత్వం? సాధ్యం కూడా కాదు కదా. కాబట్టి ఈ యాంగిల్ లో చూసినప్పుడు వాటికి కూడా ఆయన సమాధానం చెప్పినట్టు. నిన్న ఒక ప్రచారం జరుగుతూ వచ్చింది ఏంటంటే, నిన్న లక్ష్మీనారాయణ గారు, జై భారత్ నేషనల్ పార్టీ జైడి లక్ష్మీనారాయణ గారు లైవ్ లో మాట్లాడుతూ 249 తక్కువ రేటు కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పింది ఏంటంటే 249 రేటు తక్కువే, బట్ అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అవన్నీ కలిపితే గతంలో టీడీపీ కొనుగోలు చేసిన దానికంటే ఎక్కువ రేటు ఉందంట అనే ప్రచారం జరుగుతుంది అన్నారు. బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లారిఫై చేసింది, ఆ డాక్యుమెంట్స్ అన్ని చూస్తే ఇంక్లూడింగ్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ₹249 రాష్ట్ర ప్రభుత్వం కొన్నది. చాలా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు గుజరాత్ గాని ఇది రాజస్థాన్ లో సోలార్ ఎనర్జీ, ప్రధానంగా సోలార్ చుట్టూ నడుస్తుంది వ్యవహారం. ఆ సోలార్ ఎనర్జీలో వాళ్ళకి మదర్ స్టేట్స్ అంటే ఆ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది కాబట్టి కొన్ని ప్రైవేట్, ఇప్పుడు ఉదాహరణకు మన రాయలసీమ లాంటి ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంగా కేంద్రం జరిగినటువంటి సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాల్లో మేజర్ ఒప్పందాలు దాదాపు 90,000 కోట్లు, 1,00,000 కోట్లు అనుకుంటాను విద్యుత్ ప్లాంట్ లో వచ్చాయి. మనకు సోలార్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు సోలార్ ఎనర్జీ కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి అయితే మన మదర్ స్టేట్ కి ఇచ్చే దాంట్లో తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడి నుంచి ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా ఉండవు కాబట్టి. ఇక్కడ మనకు గుజరాత్ లో ఆ రోజు ఆదాని వాళ్ళు ఒప్పందం చేసుకున్నాటికి ఎక్కడ ఉత్పత్తి? గుజరాత్, రాజస్థాన్ లో ఉత్పత్తి. కాబట్టి ఇప్పుడు ₹1.90 వాళ్ళకి ఇచ్చినప్పుడు ట్రాన్స్మిషన్ ఛార్జ్ కలిసి ₹2.49 అంటే దాన్ని కలిపి వచ్చినట్టే కదా. కాబట్టి ఇక్కడ ఎక్కువ జరిగే అవకాశం లేదు అనేది చాలా క్లియర్ గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్ ద్వారా వివరణాత్మకంగా చెప్పినట్లయింది. సో ఇప్పుడు ఆ ప్రచారం అయితే జరిగింది, చాలా పెద్ద ఎత్తున మొత్తం ఏదో జరిగిపోయింది, దోచేశారు లాంటి ప్రచారం జరిగింది. సో నేను ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారి మాట ఎందుకు కోట్ చేశానంటే, రెగ్యులర్ గా న్యూస్ ఫాలో అవుతూ పార్టీని రన్ చేస్తున్న ఆయనకు కూడా ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా కలిపితే ఎక్కువ ఉందంట, ట్రాన్స్మిషన్ ఛార్జీలు కాకుండా ₹2.49 తెస్తున్నారంట అనేంత తప్పుడు ప్రచారాన్ని పెడుతూ వచ్చారంటే ఇది కేవలం ఒక పార్టీ పైన, ఒక నాయకుడి పైన దుష్ప్రచారంగా చూడాలా, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన దుష్ప్రచారంగా చూడాల్సిన అవసరం ఉందా? బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయంగా ఉన్నటువంటి కోపతాపాలని, అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఒక చిన్న ఇబ్బంది, గతంలో ఆయన 16 నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఒక తీవ్రమైన అవినీతి ఆరోపణల పైన సిబిఐ కేసు ఎదుర్కొంటున్నాడు. దాన్ని ఇప్పుడు నేను గతంలో కూడా మన డిబేట్ లో చెప్పాను, అవి నిలవని. కానీ అది విచారణ జరిగేంత వరకు ముద్దాయి అవుతాడు టెక్నికల్ గా. కాబట్టి ఒక కేసు ఆయన పైన 16 నెలల పాటు ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైన మొదటి రోజే తీవ్రమైన అవినీతి ఆరోపణల పేరుతో లోపల వేశారు. ఇంకా అది కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు బాగా స్టడీ చేసిన వాళ్ళకి తప్ప ఎవరికైనా విచారణగానే చూస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద ఇంకొక అవినీతి ఆరోపణ, ఇంకొక అవినీతి పాలన చేస్తూ ఉంటే నమ్మినంత కారణం నమ్ముతారు. ఈ లాజిక్ పట్టుకుంటారు వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 16 నెలలు అది అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యి బయట రావడం, ఆ కేసు ఇంకా నడుస్తుంది, ఇంకా తేలలేదు కాబట్టి ఇంకొక అవినీతి ఆరోపణ చేసిన కూడా ఏమో అనుకునే ఒక సమాజం ఉంది కదా. కాబట్టి దాన్ని అడ్రస్ చేస్తా ఉన్నాము, వచ్చిన కాటికి ఆదాయం అనే పద్ధతిలో వాళ్ళు డీల్ చేస్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు అధికారులు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చెప్పాలి ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది. వాళ్ళు ఎట్లా చెప్పరు, ఎందుకంటే వాళ్ళు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు విద్యుత్ ఒప్పందాలప్పుడు ఈ తరహా ఆన్సర్ ఆయన చేయలేదు, ఈ తరహా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల ఏంటంటే, ఎవరో ప్రభుత్వం చెప్తేనే కదా మీకైనా నాకైనా సమాచారం లేదు. కానీ జగన్ పోవడం వల్ల డీటెయిల్ నేను మంచి చేస్తాననే పద్ధతిలో వెళ్ళిపోయినాడు కానీ డీటెయిల్ గా కొన్ని ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పక తప్పదు. రాజకీయాల్లో తన ప్రత్యర్థి అది ఆరోపణ చేస్తున్నాడు, ఆయన చెప్పకపోవడం, ఈ ప్రభుత్వం ఒక ఆరోపణ చేయడం. అందువల్ల లక్ష్మీనారాయణ గారైనా మీరైనా నేరైనా సమాచారం లేనప్పుడు మనం ఏమీ చేయలేము.
నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి 16 నెలలు అయిన తర్వాత 10 సంవత్సరాలు అవుతుంది కదా. నాకు నిన్న మన ఇంటర్వ్యూ చేసే ముందు రోజు వరకు నాకు కూడా తెలియదు ఈ కేసు నిలవదని. నాకు ఎవరో ఒక జడ్జి, రిటైర్డ్ జడ్జి ఫోన్ చేసి మీరు డిబేట్ లో బాగా మాట్లాడుతున్నారు, ఎవరు చెప్పట్లేదు, ఈ పాయింట్ నువ్వు చెప్పండి నాకు తెలిసింది. 10 ఏళ్ళు నాకు కూడా తెలియదు కదా, మీకు తెలియదు నాకు తెలియదు, ఎవరు ఆయన చెప్పడు, ఆయన తెలుసు, జగన్ కి తెలుసు ఈ కేసులు ఏమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోవడం, ఈ తన రాజకీయ ప్రత్యర్థి అబద్ధాలు చెప్పడం, ఈ 2 కారణాలు ఇచ్చి ఎవరికైనా సమాచారం లోపం వల్ల చెప్పుండే అవకాశం ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్ గా ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెట్టడం, ఈ ఇష్యూస్ అన్ని అడ్రస్ చేసుకుంటూ పోవడం అనేది ఆయన అవతల జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవడం కోసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి పరిమితం అవుతుంది తప్ప ఆయన్ని కూడా తెలియకుండానే ప్రజా సమస్యల నుంచి దూరంగా ఉంచుతున్నారు, అదొక స్ట్రాటజీ కూటమి ఫాలో అవుతుంది లాంటి ఒక చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా స్ట్రాటజీగా వాళ్ళ స్ట్రాటజీ అది ఉండొచ్చు. 2 మేజర్ ఇష్యూస్ ఏవైతే ఈరోజు రాష్ట్ర ప్రజలు సీరియస్ గా భావిస్తున్నారో వాటికి చర్చలో లేకుండా పోతుంది. ఇట్లాంటి డిబేట్లు వస్తే ప్రతిపక్షం దాన్ని పట్టుకోవాలి కదా అనేది ఒకట మనకు కనిపిస్తుంది. కాబట్టి నేను అనుకుంటుంది ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ రాంగ్ అయితే కాదనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే అధికారంలోకి వచ్చిన 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు 6 నెలలకు ఇమీడియట్ గా ప్రజా సమస్యల మీద ఏకోన్ముఖంగా దాడి చేయడం, పోరాటం చేయడం అనేది ప్రతిపక్షానికి అంత మంచిది కూడా కాదు. ఎందుకంటే ప్రజలకు కొంచెం ఓపిక ఉంటుంది, 6 నెలల సంవత్సరం వెయిట్ చేద్దాము అనే ఓపిక ఉంటుంది ఒకటి. వీళ్ళు ఘోరమైన పరాజయాన్ని పొంది ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు జుబ్లీట్ మోడ్ లో ఉన్నారు. కాబట్టి ప్రశ్నిస్తా ఇట్లాంటి తన మీద వచ్చిన ఆరోపణలు చెప్పుకుంటూ పోయడానికి కొంతకాలం నడుస్తుంది. కాకపోతే ఒకటి పాయింట్ ఏంటంటే ఎవరు ఏమనుకున్నా, ఉదాహరణకు వాలంటీర్లు ఉన్నారు, జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టినా పెట్టకపోయినా సమర్థించిపోయినా వాళ్ళు ఖచ్చితంగా గుర్తు వస్తాయి కదా, ఎందుకంటే వాళ్ళ జీవితం పోయింది. మీరు ఏ డిబేట్లు ఏ మీడియాలో మాట్లాడుకుంటున్నా వాళ్ళకి ఉద్యోగం పోయింది అనేది ఒక వాస్తవం. ఏ డిబేట్ లో అది డామినేట్ చేయలేదు. ట్రూ ఆఫ్ ఛార్జీలు పెరిగినాయి, నాకు కూడా ఈ నెలలో పెరిగింది, దీన్ని ఏ డిబేట్ లు డామినేట్ చేయలేదు. కాబట్టి పైకి కనపడకపోవచ్చు కానీ మన మీడియా ఫోకస్ అంతా ఏరే అంశాల్లో ఉన్నాయి కాబట్టి ఆ పోతుందంటే లోపల ఏమనిపిస్తుంది, ఈ డిబేట్ల పైన కూడా ప్రజలకు కోపం వస్తుంది, మేమంతా ఈ బాధల్లో చేస్తామంటే ఈ మీడియా వాళ్ళు ఇది పట్టుకున్నారని. కాబట్టి ఒక బూమరాంగ్ అయిపోతుంది ఒకనొక కాలంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి జిల్లాల పర్యటనకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు జిల్లా ప్రజలు ఆయన కలుస్తారు కదా. తాడేపల్లిలో పార్టీ వాళ్ళు కలుస్తున్నారు, జిల్లాలకు వచ్చినప్పుడు ప్రజలు ప్రజా సమస్యలు అందరూ వస్తారు, అవన్నీ అప్పుడు అడ్రస్ చేస్తారు. అంటే పోరాటం అంటే నాట్ ఓన్లీ ధర్నాలు రాష్ట్రాల కాలం పోయింది కానీ మీడియాలు, సోషల్ మీడియాలు ఇవే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అవి కూడా కొంతకాలం తర్వాత లైన్ లోకి వస్తాయని అనుకుంటున్నాను. ఎక్కువ కాలం ఇది జరిగినా అది ప్రభుత్వానికి నష్టం. ఆంధ్రప్రదేశ్ లో మీడియా ఎందుకు మాట్లాడలేదు, మీడియా మాత్రమే మాట్లాడుతుంది ఇష్యూ పైన, కూటమికి సంబంధించిన నాయకులు ఎందుకు మాట్లాడలేదు? నిజానికి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేంద్ర ప్రభుత్వానికి విపరీతమైన క్రెడిట్ ఇచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా ఇంత తక్కువ ధరకు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది, దాన్ని నేను అప్రిషియేట్ చేయాలి, నేను తీసుకోవడాన్ని అప్రిషియేట్ చేయాలి. ఆ లెటర్ని నేను పక్కన పెట్టుంటే ఆ రోజు తక్కువకి ఇస్తా అంటే కూడా కొనకుండా ఎక్కువ కొన్నారు అనే దుష్ప్రచారం ఈ రోజు జరిగేది కదా అనే పాయింట్ మాట్లాడారు, లాజిక్ కదా. కూటమి నేతల మౌనం వెనక రీజన్ ఏంటి? ఈవెన్ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎందుకు నోటికి మాస్క్ వేసుకున్నారు? ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు బీజేపీ భవిష్యత్తు కన్నా వ్యక్తిగత భవిష్యత్తుకి టాప్ ప్రయారిటీ ఇస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోండి, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం ఇప్పుడు కూటమితో ముడిపడింది. ఇప్పుడు కూటమి లీడ్ చేసే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 14 లక్షల కోట్ల అప్పైనా ఇంకోటైనా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకత్వం బీజేపీ జాతీయ నాయకత్వానికి మంచి పేరు తేవట్లేదు, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీగా మంచి పేరు లేదు. వీళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలు మనకు 2-3 పాయింట్స్ చూడండి. ఇప్పుడు మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ మన హెల్త్ సత్యకుమార్ గారు అసలు కేంద్ర ప్రభుత్వం 50 సీట్లు పులివెందులకు ఇస్తానంటే ఎట్లిచ్చిందో నాకు ఆశ్చర్యకరంగా ఉంది అంటాడు. అసలు బీజేపీ మినిస్టర్ గాని ఏం చేయాలి, మా పార్టీ కాబట్టి పులివెందులకి 50 సీట్లు వచ్చింది, మోడీ గారు ఇచ్చారని కడప జిల్లా అంతా తిరిగి ప్రచారం చేసుకొని ఆయన సగమే చేసినాడు, మిగతా సగం నేను చేసి ఈ రాష్ట్రానికి బీజేపీ ఇన్ని వేల సీట్లు ఇవ్వబోతోందని క్రెడిట్ కొట్టాల్సిన ఆ ఇచ్చిన 50 సీట్లు ఎట్టిచ్చిందో తెలియదంటే బీజేపీ మీద కూడా కోపం వస్తుంది ప్రజలకి. ఇదే సత్యకుమార్ గారు ఈ గమనంలో ఉంటే ప్రెసిడెంట్ ఎన్నికల్లో అసలు మేము అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు, ఆయనకి ఆయన ఇచ్చుకున్నాడు అని చెప్పినాడు. వెంటనే కేంద్ర మంత్రి అడగడం కాదు కదా, రాష్ట్రపతి ఎవరుంటే బాగుంటుందో జగన్ తో చర్చించామని ట్విట్టర్ లో పెట్టాడు. అంటే బీజేపీ నాయకత్వం ఈ ఆంధ్రప్రదేశ్ లో వ్యక్తిగత ప్రయోజనాలను ఫోకస్ చేస్తుంది తప్ప ఇంకోటి. రెండోది ఈ పాయింట్ వచ్చినప్పుడు ఒక కీలకమైన అంశం మనం ప్రస్తావించాల్సింది నరసింహారావు గారు, దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు గతంలో పరిపాలించిన పార్టీలు అత్యంత బాధ్యతారహితంగా అనే పదం వాడాలి, డిస్కమ్లు నాశనం చేసినాయి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఏం చేస్తారు,
రైతులకు ఉచిత విద్యుత్ అంటారు, ఉమ్, సబ్సిడీలకు ఉచిత విద్యుత్ అంటారు. ఉమ్, మనకు 3 విభాగాలు ఉంటాయి విద్యుత్ విభాగంలో, జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఉమ్, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు జనరేట్ చేస్తారు, ట్రాన్స్మిషన్ వాళ్ళు ట్రాన్స్మిషన్ పెద్ద కనపడదు మనకు. ఉమ్, డిస్కమ్లు క్రూషియల్ గా ఉంటాయి. ఇప్పుడు Hmm. డిస్కమ్లు ఏం చేయాలి, జనరేషన్ చేసిన కంపెనీల దగ్గర విద్యుత్ కొని వినియోగదారుడికి ఇచ్చి ఆ డబ్బులు వసూలు చేసుకోవాలి. Hmm. ఇక్కడ ఏమవుతుంది, ప్రభుత్వాలు అన్ని సబ్సిడీ, ఇప్పుడు ఉదాహరణ రైతులకు ఉచిత విద్యుత్, ఉమ్. ఉచిత విద్యుత్ నువ్వు ఇయ్యొచ్చు, కానీ డిస్కమ్ల దగ్గర ఉచితంగా ఇస్తారా? డిస్కమ్లకి ఏం చేస్తారు ప్రభుత్వాలు ప్రభుత్వం? చెల్లించట్లేదు కదా. వేల కోట్లు డిస్కమ్లు అప్పులు పడిపోయినాయి. ఉమ్, మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ జర్నలిస్టుల పాసులు చూడండి. ఆర్టీసీకి జర్నలిస్టులకు అంతా ఫ్రీ పాస్ ఇస్తారు, దానికి రియంబర్స్మెంట్ ఇది రాష్ట్ర ప్రభుత్వం. మా వాళ్ళు ఎంతమంది రేట్లు తక్కువ మార్పు మా జర్నలిస్టులు ఎంతమంది 100లో ఉంటారు, కానీ స్టూడెంట్ పాసులు ఇంకా చాలా పాసులు ఉన్నాయి. అవే ఎవరు అవి 100లో 1000లో ఉంటాయి. జర్నలిస్ట్ పాసులు, స్టూడెంట్స్ పాసులు, ఆ, రైతు కొంతమందికి ఉచిత పాసులు, మనకు పల్లె వెలుగులకు ఇచ్చే సబ్సిడీలు, అవును. మీరు ఏదైనా తీసుకోండి, ఉమ్, ఆ సబ్సిడీని ఎవరికైనా ఇచ్చుకోండి. సబ్సిడీ రేటు మీరు పొందుతారు, ఓట్లు పొందుతారు, ఉమ్, సంస్థకి డబ్బులు ఇరు. ఉమ్, ఆ రకంగా డిస్కమ్లు ఇంకా కొలాప్స్ అయ్యే స్టేజ్ కి వచ్చే దేశంలో ఆ సందర్భంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఒక మంచి స్టెప్. దీంట్లో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటే, ఉమ్, ప్రైవేట్ రంగంలో వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారంటే విమర్శలు, దాన్ని డిబేట్ చేయొచ్చు. ఉమ్, ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ లో ఉండాలి. ఉమ్, ఆ రకంగా డిస్కమ్లు కొలాప్స్ అయిపోయి వేల కోట్ల రూపాయలు పోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకునేది ఏంటంటే, మీరు సబ్సిడీ ఇస్తారా ఎవరు అనేది ప్రభుత్వ ఇష్టం, కానీ నువ్వు కొనుక్కునే దానికి అయ్యే ఖర్చు మాత్రం ఇచ్చి తీరాలి ఉమ్, అనే కండిషన్ పెడితే డిస్కమ్లు బతుకుతాయి. అవును. లేకపోతే కొలాప్స్ అయిపోతే రేపు ఎవరు భరించాలి? ఉమ్, ఆ సందర్భంగా వచ్చిందే సెకీ. సెకీకి ఇంకోటి కూడా ఉంది నరసింహారావు, ప్రధానంగా ఉమ్, ఈ సోలార్ ఎనర్జీ వచ్చింది. సోలార్ ఎనర్జీ అనేది కొత్త ప్రయోగం ఉమ్, కాబట్టి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అనేది ప్రైవేట్ సంస్థ ఒప్పందం చేసుకోకపోతే ఉమ్, దాని గమనం ఎలా ఉంటుందో తెలియదు. కరెక్ట్. అందువల్ల సెకీ ఎంటర్ అయ్యి, దానికోసం మీకు గుర్తుంటే ఈ ఒప్పందంతో సంబంధం పెట్టుకున్న రాష్ట్రానికి సమ్ పర్సంటేజ్ ఆఫ్ లోన్లు పెరిగేదానికి కేసులు పట్టించారు. ఉమ్, అవును, మున్సిపల్ సంస్కరణలు ఇవన్నీ కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అందిపుచ్చుకున్నాడు దాన్ని. అవును, అవును. కాబట్టి ఈ ఈ ఈ కాంటెంపరీలో ఇచ్చారు. ఇంత గొప్ప నిర్ణయం బీజేపీ చేసింది. ఉమ్. ఆ గొప్ప నిర్ణయం కానీ సెకీ ఉత్పత్తి చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ రాసింది లెటర్ కేంద్ర ప్రభుత్వం, ఇనిషియేషన్ కేంద్ర కేంద్రం నుంచి కదా ఫస్ట్. ప్రభుత్వం ఆర్డర్ చేశాడు. ఉమ్, జగన్ ఆంధ్ర చేసినప్పుడు ఇది అదే. ఇంకో మాట కూడా చెప్తాను, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చేసిన అల్లరి ఉమ్, రేపు పార్లమెంట్ లో బీజేపీ మెడకు చుట్టుకుంటుంది. ఉమ్, ఇప్పుడు రేపు ఇంకా వైసీపీ నాయకులు పెద్దగా పట్టించుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సత్యకుమార్ గారు చేసే ఉపన్యాసాలు పార్లమెంట్ లో ప్రస్తావిస్తే మన పరిస్థితి ఏంది? ఉమ్, ఉమ్, ఆ వీడియోలు తీసుకొచ్చి పార్లమెంట్ లో చూపించి మీ మిత్రపక్షాలే చెప్తున్నాయి ఉమ్, ఆదాని నాయకత్వంలో అమెరికాలో ఏదో అవినీతి జరిగిపోయిందని, ఉమ్. కాబట్టి విచారణ జరపండి అని చెప్తే ఎంత వ్యాలిడిటీ అది వైసీపీ కాదు, అది వైసీపీ చెప్పకపోవచ్చు, కానీ కాంగ్రెస్ ఎంపీలు చూపించవచ్చు ఈజీగా. మీ కాంగ్రెస్ ఎన్డీఏ కి నేతలు ఇవ్వాలి కదా. ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుతున్నారు. ఆ, ఈ వైసీపీ నాయకులకి ఆ సృజనాత్మకత లేదు, ఏదైనా చెప్పడం పోవడం తప్ప. ఆ. ఆ కాంగ్రెస్ నాయకులకి అందరికి 3 వీడియోలు ఇచ్చేస్తే అయిపోయింది అడిగి బీజేపీ పని. ఆ, కాంగ్రెస్ నాయకులు అంటే అప్పుడు వైసీపీ నాయకులు చూపించాల్సింది ఏంటంటే, మీ షర్మిలమ్మ గారే పోయి అక్కడ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి చెప్పొచ్చు. అది కాబట్టి ఉమ్, ఇప్పుడు ఎవరికి చిలికి మనకి ఏమవుతుంది, రేపు ఈ రోజు కాకపోయినా రేపైనా పార్లమెంట్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం, సత్యకుమార్ ప్రసంగం వాళ్ళు ఎవిడెన్స్ చూపిస్తారు. ఏ ఆధారంతో మీరు మాట్లాడుతున్నారంటే మీ మిత్రపక్షం చెప్తున్నా కదా అంటారు. ఉమ్, కాబట్టి బీజేపీ నాయకులు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టారు, పోతే పోయినారు. కనీసం మీ పార్టీ ప్రయోజనాలన్నా పనంగా పెట్టుకున్నా ఉంటే బాగుంటుంది. ఇంకా వాళ్ళని చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు ఆ ప్రమాదం ఏం కనిపిస్తుందంటే, పురుషోత్తం రెడ్డి గారు, నాకు ప్రమాదం ఏం కనిపిస్తుందంటే, మీకు కూడా ఏదో డిబేట్ ఉందన్న టైం అవుతుందన్నారు. ప్రమాదం ఏం కనిపిస్తుందంటే, ఈ దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారికో గతంలో అధికారులకో లంచాలు ఇచ్చారు అనే ఒక నెపంతో ఈ ఒప్పందాన్ని కనుక ఆంధ్రప్రదేశ్ సర్కార్ రద్దు చేస్తే మళ్ళీ ₹2.49 వచ్చే 20 సంవత్సరాల పాటు కరెంట్ ఇచ్చే ఏజెన్సీ సంస్థలు ఏమైనా ఉన్నాయా? పవర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? వచ్చే 20 సంవత్సరాలకు పవర్ దొరికే పరిస్థితి ఉందా? ₹2.49 ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా ఆ ఖర్చు అంతా ఎవరు మన భరించాలి? అనుభవం ఏం చెప్పింది? ఇప్పుడు ఎవరో అనుభవం ఎందుకు, చంద్రబాబు గారి అనుభవం ఏం చెప్పింది? 14 నుంచి 19 వరకు మనం ప్రైవేట్ పీపీఎల్ చేసుకున్న ఒప్పందాల్లో ₹4 చిల్లర పెట్టుకున్నాం కదా. ఉమ్, ఇంతకన్నా తక్కువ ఇచ్చే సమస్యలు ఏమున్నాయి? మీరు అంత దూరం పోతారని నేను అనుకోను. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కడ ఇప్పుడు చంద్రబాబు గారు సింపుల్ గా ఏం చేయొచ్చు, ఉమ్, సెకీతో జరిగిన ఒప్పందం కదా గొడవ అంతా. ఉమ్, ఆదానితో ఎవడు ఒప్పందం చేసుకోలేదు, Hmm. సెకీతో ఒప్పందం చేసుకున్నారు. ఉమ్, సింపుల్ గా ఒక ఎంక్వైరీ వేసేసండి. ఉమ్, 14 నుంచి 19 వరకు ఆయన కూడా సెకీతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నట్టున్నాడు Hmm. చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, ఆ రోజు ఒప్పందం ఏంటి, ఈ రోజు ఒప్పందం ఏంటి? ఆ 2 ఒప్పందాలపైన విచారణ జరిపి జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్య తీసుకోవచ్చు కదా. ఉమ్. ఆదాని ఎక్కడున్నాడు? నిజానికి ఈవెన్ కూటమి నేతలైనా డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, సెకీ ఆదాని పవర్కి ఏదైతే టెండర్స్ ఇచ్చిందో దాన్ని క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేయాలి.
ఎందుకంటే ఆదాని అక్రమంగా ఇవన్నీ తీసుకున్నాడు కాబట్టి ఆదానికి సెకి ఇచ్చిన టెండర్లు క్యాన్సిల్ చేయండి, సెకి ఇంకెక్కడి నుంచైనా పవర్ ప్రొక్యూర్ చేయొచ్చు అని చెప్పాలి. ఇంకొక మాట చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకొని ఉంటే దానికన్నా ముందు ఇంకా వేరే బీజేపీకి ఇచ్చి ఉండాలి కదా. ఆదాని ఎవరికి ఇవ్వాలి ఫస్ట్? సెకీతో కదా ఒప్పందం. ఆదానికి సెకీతో ఒప్పందం, సెకీతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చినారని అవినీతి ఆరోపణలు పోతే సెకీతో ఒప్పందం చేసుకున్న ఆదాని ఎవరికి ఇచ్చినారు డబ్బులు? ఇదే నిజమైతే. కాబట్టి మనం పైన మన నాయకుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుందన్న సోహ కూడా లేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నరసింహారావు గారు జగన్మోహన్ రెడ్డి ఇంత సీరియస్ గా పట్టించుకోడు, ఆయన కేసులు ఏమి వేయడు, ఆన్సర్ గడ్డ చేయడు సరిగ్గా. కాబట్టి మనం ఒక బురద వేసేస్తే ఈ 10 రోజులు సరిపోతుంది. లేదంటే 10 రోజుల ప్రోగ్రామే కదా, నెల ప్రోగ్రామే. మీరు ఈ 6 నెలల కాలంలో 5-6 డిబేట్లు, లడ్లు, ఆ తర్వాత ఇంకోటి 6 నెలల తర్వాత ఆ సబ్జెక్ట్ కూడా వదిలేస్తారు. ఇక్కడ ఇంకొక ప్రమాదం ఉంది. అసలు దోషులు ఉన్నారు, అసలు దొంగలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మీడియా పేరుతో వ్యాపారం చేస్తున్న పెద్ద మనుషులు పవర్ ప్రాజెక్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికంగా చెల్లించింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న పవర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ చెల్లించింది. ఇప్పుడు ప్రమాదం ఏం కనిపిస్తుందంటే సెకీతో ఒప్పందాన్ని కనుక రద్దు చేసి ఆ మహానుభావులకి మళ్ళీ అత్యధిక ధరలు ఇచ్చి కొనుగోలు చేస్తారేమో, అది రాష్ట్రం పైన భారం పడుతుంది. అది పడకుండా మీలాంటి వాళ్ళు మాట్లాడాలి, మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. నేను అంటే అది ఆ ప్రమాదం ఉంది రాష్ట్రానికి. కాకపోతే నేను అనుకుంటుంది అంత పవర్ఫుల్ వ్యక్తులు కన్నా వీళ్ళు పెద్ద సెకీతో ఒకసారి ఒప్పందం చేసుకుని రద్దుకు పోతే దానికి కారణాలు చెప్పాలి కదా. ఎందుకంటే ఇప్పుడు సెకీతో ఒప్పందం చేసుకున్న విత్డ్రా కావాలంటే దాంట్లో ఇల్లీగాలిటీ చూపించాలి. అన్నిటికన్నా మించి దానికన్నా బెటర్ గా ఉండే పోతామని నువ్వే చెప్పాలి. రెండోది ప్రైవేట్ కంపెనీలు లేవు కూడా ఇంకా రాబోయే కాలంలో సెకీతో వెళ్ళిపోతాయి. సెంట్రలైజ్ సింగిల్ పాయింట్ తో. రెండోది ఇంకో రాబోయే కాలం ఏమవుతుందంటే సెకీతో కానీ వెనక్కి ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసుకునే పేరుతో ఒక సమ్ పర్సెంటేజ్ ఆఫ్ లోన్లు అవకాశాన్ని కోల్పోయినారు. అదేవిధంగా ఇప్పుడు సెకీతో ఒప్పందం కానీ వెనక్కి తగ్గిన ఇంకొంత సమ్ పర్సెంట్ ఆఫ్ లోన్లు కెపాసిటీ కోల్పోతారు. ఇలా అవేమి చేయరు. మళ్ళీ ల్యాండ్ యాక్ట్ అంటారు, మళ్ళీ కొత్త విషయం తీసుకొస్తున్నారు చూడండి, మళ్ళీ మొదలు తీసుకొస్తారు. కాబట్టి వీళ్ళ ఉద్దేశం అంతా ఒకటి, ఇవేమీ రద్దు చేయరు. ప్రశాంతంగా జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లేసి చేతులు కలుపుకుందాము అనుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ బురద చివరకు మీకు కాకుండా మోడీకి కూడా అంటిస్తారు. ఎవరికి అంటొద్దు, ఆదానికి అంటొద్దు, మోదీకి అంటొద్దు, సెకీకి అంటొద్దు, పక్కన ఉన్న ఒరిస్సాకి అంటొద్దు, స్టాలిన్కి అంటొద్దు, ఛత్తీస్గఢ్లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రికి అంటొద్దు, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అంటాలి బురద అనేది కనపడుతోంది. అంతే కదా. ఇప్పుడు అమెరికాలో జరిగిన ఒప్పందంలో ఆదానికి జగన్కి సంబంధమే లేకపోయినప్పుడు అమెరికా పోలీసులు వచ్చి ఆంధ్రప్రదేశ్ వాళ్ళని అరెస్ట్ చేసేస్తారు. జగన్ గారి పేరే లేదు, ఆ ప్రస్తావనే లేదు, లేకుండా వాళ్ళు అంటే ఈడికి ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నారు అంటే దేవుడు పూయాలంతే. జగన్ గట్ట పూసేయాలి, ఆ పూసేస్తే ఒక పని అయిపోతుంది మనకు అంతే. సారీ అంటే నేను ఎప్పుడు అవి మాట్లాడను కానీ చెప్తున్నా, గుర్తొస్తుంది మీరు చెప్తుంటే. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల సార్లు అరెస్ట్ అయ్యారు తెలుగుదేశం పార్టీ మీడియా దృష్టిలో. కింద టైటిల్ కనపడే నాకు, రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్టు, వారం రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్టు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన, జగన్మోహన్ రెడ్డి జైలుకు, నెక్స్ట్ ఎవరు అనే దానిపైన మంతనాలు, ఇటువంటివి ఎన్ని చూసాము, ఎన్నిసార్లు ఆయన అరెస్ట్ చేశారో రకరకాల కేసుల్లో. 365 రోజుల్లో కనీసం ఒక్కొక్క ఛానల్ 300 సార్లు అయినా అరెస్ట్ చేసేస్తుంటారు. రేపే అరెస్టు. ఇప్పుడు యాడికి పోయినారంటే జగన్మోహన్ రెడ్డి నోట్లో ఈ బ్రెడ్, అంటే అమెరికాలో జైల్లో బ్రెడ్ ఇస్తారట, మనకు తెలియదు. మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జైలుకే నేను ఒకసారి పోయినాను కానీ అమెరికాలో బ్రెడ్ ఇస్తారు. ఆ బ్రెడ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడంట భారతి గారితో. ఒక టైటిల్, ఒక మీడియా సంస్థ. అంటే మళ్ళీ ఏమైనా తాడు బొంగరం లేని వాళ్ళంటే రాష్ట్రంలో సాటిలైట్ ఛానల్స్ గా చెప్పబడుతున్న తెలుగుదేశం పార్టీ స్పాన్సర్డ్ ఛానల్స్ నేరుగా జగన్మోహన్ అరెస్ట్ చేస్తే బ్రెడ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే నేను అంటుంది వాళ్ళ కోరికను వాళ్ళు చొప్పిస్తున్నారు వార్తల్లో. అంటే నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి, నా కోరికలన్నీ మీరు నా విశ్లేషణలో చెప్పేసినారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందో ఆభాస్ ఫాలో అవుతాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా 1 రోజు 2 రోజులు 3 రోజులు, మనకు ఒక పాపులర్ డైలాగ్ ఉంది, కొంతమందిని కొంతకాలం మోసం చేయొచ్చు, అందరినీ కూడా కొంతకాలం మోసం చేయొచ్చు, అందరినీ అల్లి కాలాలు మోసం చేయడం సాధ్యం కాదని ప్రపంచ చరిత్రలో రుజువైంది, రేపు ఆంధ్రప్రదేశ్ లో రుజువు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ. ఇది పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.